ఏం సంబంధం లేకపోతే నేను అడుగుతూ ఉన్నా, ఎవరు ఈవిడ? నేనేం చెప్పదలుచుకోలే, కిలాడి లేడేనో అయ్యని అనదలుచుకోవాలా. ఎందుకంటే ఆ అమ్మాయి వీడియోలు చూస్తే నేను అతను మా ఆయన లేడు, నాకు ఆయన గొంతు ఇప్పుడున్న ఆయన గొంతు మా ఆయన గొంతుతోటి సరి సమానంగా మ్యాచ్ అవుతుంది. ఇది ఏమైనా చేరా రైకమ్మా మ్యాచ్ కావడానికి? నాకు అర్థం కావట్లా. ఏం షాపింగ్కి వెళ్ళారా ఏంటి? సరే వెళ్ళండి, మాకెందుకు, మ్యాచింగ్ చేసుకోండి. ఆవిడ చంద్రమోహన్ రెడ్డి గారితో ఉన్న ఫోటో ఇది. ఇక్కడ వేమిరెడ్డి గారితో, సునీల్ గారితో, గూడూరు ఎమ్మెల్యే వీళ్ళందరితోటి ఏం మాట్లాడుకున్నారో ఏమో మొత్తం సంతకాలు పెట్టారు. హోమ్ మినిస్టర్ గారు దాన్ని రికమెండ్ చేశారు. హోమ్ మినిస్టర్ గారు రికమెండేషన్ తోటి ఆ వ్యక్తి జైలు నుంచి బయటకు వచ్చాడు, హాస్పిటల్ పేరుతోటే ఉన్నారు. అక్కడ పోయి ఎమ్మెల్యేలు కలుస్తున్నట్టున్నారు, ఆయన పోయి కలుస్తూ ఉన్నాడు. ఇవన్నీ మీరు ఏమైనా చేసుకోండి, మాకెందుకు అసలు చిత్తకార్త ఏంటిది? మేము అడగలేదే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ వాట్ వే కనెక్టెడ్ రాస్తారు వీళ్ళు. ఎంత జుగుప్సకరమైనటువంటి ఈనాడు వార్తలు రాస్తుందంటే, ఐపీఎస్ నుంచి మంత్రి వరకు వీళ్ళందరూ కూడా దాసోహం అట. ఏదేదో ఎప్పుడు కావాలంటే అప్పుడు జైల్లో కలుస్తూ అన్ని రూల్స్కి వ్యతిరేకంగా ఏదో గందరగోళం చేశారు. ఇదంతా బట్టి ఖాళీగా ఉందనుకుంటున్నారా? ప్రజా ఉద్యమాన్ని నిర్మించే క్రమంలో మేము ఉన్నాం. ప్రజలతో మమేక కావడం కోసం ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేకమైన అధోగతి కార్యక్రమాలని ప్రజల్లో ఎండగడుతూ మేము ఈరోజు ఒక ప్రోగ్రాం ఇచ్చున్నాం. వాటన్నింటినీ డైవర్ట్ చేసే క్రమంలో మీరు ఒక కొత్త పెంటను తీసుకొచ్చి మాకు అంటించేసి మీరు అది వాళ్ళ వల్ల వాళ్ళు ఉంటే ఇట్లా, వాళ్ళు లేకపోతే ఇట్లా అనే మాటలు ఇది సమంజసం కాదు. ఎల్లో మీడియా దీన్ని సరి చేసుకోవాలని కూడా నేను కోరుతా ఉన్నాను. రెండోసారి లేకపోతే ఇంకొకసారి ఇదిగో ఇలాంటి ఈ వ్యవహారాన్ని ఈరోజు మీరు చేస్తున్నటువంటి మహిళల మీద మీ ఎమ్మెల్యేలే చేస్తున్న అఘాయిత్యాలు ఒక్కొక్కటి ఉత్తరాంధ్ర నుంచి, గుంటూరు నుంచి, సత్యవేడ దగ్గర నుంచి ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. దాని మీద ప్రజా ఉద్యమం నిర్మించడానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంఘాలు కానీ, ప్రజాస్వామ్యవాదులు కానీ, ఉద్యమకారులు కానీ దాని మీద మాట్లాడుతుంటే వీటన్నిటిని డైవర్ట్ చేసే క్రమాన్ని మీరు ఒకటి ఎత్తుకొని ఒకటి చూపిస్తూ ఉన్నారు. మీరు డైవర్ట్ చేస్తే ఇక్కడ సమస్యలు డైవర్ట్ కావు. లేదు మేము ఢిల్లీలో బిజీగా ఉన్నాం, మేము వాళ్ళని కలవటానికి పోయి వీళ్ళని కలవటానికి పోయి ఇక్కడ ఇది మాట్లాడుకోండి మీరని ఈ సబ్జెక్ట్ను ఒకటి ఎత్తేసి ప్రజల ముఖాన్ని ఎత్తేసి మీరు పేపర్లోనో లేకపోతే మాట్లాడిస్తే మాట్లాడడానికి మాకెవరికి టైం లేదు ఇక్కడ.